ఈరోజు ఈ వీడియోలో ఇన్సులిన్కి క్యాన్సర్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అసలు ఇన్సులిన్ క్యాన్సర్లను ఎలా ప్రభావితం చేస్తుందన్న వివరాల గురించి చూద్దాం. ఇన్సులిన్ అనేది ప్యాంక్రాస్ గ్లాండ్ విడుదల చేసేటువంటి హార్మోన్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇన్సులిన్ ఒక మెటబాలిక్ హార్మోన్ అని మాత్రమే మనకు తెలుసు, కానీ ఇది ఒక న్యూట్రియంట్ సెన్సార్ గాను గ్రోత్ ఫ్యాక్టర్ గా కూడా పనిచేస్తూ ఉంటుంది. మన శరీరంలో PI3K అనే ఒక ముఖ్యమైనటువంటి ఆంకోజిన్ ఉంటుంది. ఇది కణాల పెరుగుదలకు సహాయపడుతూ ఉంటుంది. ఒకవేళ దీనిలో మ్యూటేషన్ జరిగితే మాత్రం అది క్యాన్సర్ కణాలు ఏర్పడడానికి దారితీస్తూ ఉంటుంది. ఈ PI3K మన ఇన్సులిన్ స్థాయిల ద్వారా ప్రేరేపించబడుతూ ఉంటుంది, ఎందుకంటే ఇది కణాల పెరుగుదలకు ప్రధాన రెగ్యులేటర్ గా ఇది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మన శరీరంలో ఉండేటువంటి పోషకాల ఆధారంగా ఇన్సులిన్ న్యూట్రియంట్ సెన్సార్ గాను గ్రోత్ ఫ్యాక్టర్ గాను తన విధులను సమన్వయం చేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఇది శరీరంలోని కణాల పెరుగుదలకు సంకేతాలను అందిస్తూ ఉంటుంది. మన శరీరంలో ఉండేటటువంటి గ్రోత్ హార్మోన్ లివర్ ను యాక్టివేట్ చేసి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ని తయారు చేసుకుంటూ ఉంటుంది. ఇది కణాల వృద్ధిని ప్రోత్సహించే గుణం కలిగి ఉంటుంది. టెక్నికల్ గా చూస్తే ఇన్సులిన్ IGF-1 ఈ రెండు కూడా ఒకేలా వ్యవహరిస్తూ కణాల ఎదుగుదలకు సహకరిస్తూ ఉంటాయి. మన శరీరంలో ఇన్సులిన్ IGF-1 ఎక్కువగా ఉన్నప్పుడు కణాలు అతివేగంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇలా కణాలు వేగంగా వృద్ధి చెందినప్పుడు ఎండోమెట్రియల్, ప్రోస్టేట్, కొలరెక్టల్ అట్లానే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఇన్సులిన్ అసంబద్ధ కణాలకు అధిక గ్లూకోజ్ను అందిస్తూ వాటి పెరుగుదలకు సహాయం చేస్తూ ఉంటుంది. అందుకే క్యాన్సర్ల విషయంలో ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందని సైంటిఫిక్ కమ్యూనిటీ వారు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఇన్సులిన్ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఆహారాన్ని మితంగా తీసుకుంటూ ఆహారం తినే విషయంలో సమయపాలన పాటిస్తూ ఉన్నట్లయితే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు కొంతసేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకున్నట్లయితే శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించే అవకాశం ఉంటుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు పరిస్థితి చెయ్యి దాటిపోయిన తర్వాత బాధపడకుండా మన చేతిలో అవకాశం ఉన్నప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.